శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధృతరాష్ట్రుని యొక్క ఆదేశం మేరకు ధర్మరాజు తన తమ్ముళ్ళతో భార్యతో కలిసి జోదంలో ఓడిపోయినటువంటి సమస్త ధనాన్ని స్వీకరించినటువంటి వాడై ఇంద్రప్రస్థానికి ప్రయాణమై వెళ్ళాడు. ఇక్కడ ఆ విషయం తెలుసుకున్నటువంటి దుర్యోధనాదులు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, శకుని, కర్ణుడు ఈ నలుగురు కలిసి దుష్టమైనటువంటి ఆలోచనతోటి అది ఎంత మాత్రమో సహించలేనటువంటి వాళ్ళై ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనతోటి అర్జునుని యొక్క పరాక్రమం గురించి దుర్యోధనుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా అర్జునుడితో సమానమైన పరాక్రమవంతుడు ఎవడు లేడయ్యా, అర్జునుడు అంటే నాకు భయం పట్టుకుంది, పడుకున్నా, నిద్రపోతున్నా, లేస్తున్నా, భోంచేస్తున్నా, మరి ఏ పని చేస్తున్నా అర్జునుడు అంటే భయము, ఇవి నన్ను చుట్టుముట్టేస్తున్నాయి, ఇలా నేను చాలా భయపడుతున్నానయ్యా, భయంతో ఉద్విగ్నతకు లోనవుతున్నాను, నేను ఎంత మాత్రమో స్థిమితంగా ఉండలేకపోతున్నాను అని ధృతరాష్ట్రుడితోటి తెలియజేసుకున్నాడు. అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ దుర్యోధనుడికి ఈ విధంగా హితం చెబుతున్నాడు. జానామ్యేవ మహద్వీర్యం జిష్ణోరేతద్దురాసదం తాత వీరస్య పార్థస్య మాకార్తీస్త్వం తు విప్రియం జ్యోతం వా శస్త్రయుద్ధం వా దుర్వాక్యం వా కదాచన ఏతేష్వేవం కృతే తస్య విగ్రహశ్చైవ వో భవేత్ తస్మాత్ త్వం పుత్రపార్థేన నిత్యం స్నేహేన వర్తయ యశ్చ పార్థేన సంబంధాత్ వర్తతే చ నరో భువి తస్య నాస్తి భయం కించిత్ త్రిషు లోకేషు భారత తస్మాత్ త్వం జిష్ణునా వత్స నిత్యం స్నేహేన వర్తయ అని ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఆయన అర్జునుడు మహాపరాక్రమవంతుడు అని నువ్వు చెప్పక్కర్లేదు, అతడు చేసినటువంటి విజయాలు తెలుసు, అతడు యుద్ధంలో ఎవరు జయించలేనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అనే విషయం నాకు తెలుసు, అతన్ని ఎదిరించడం అనేటువంటిది దేవాదులకు కూడా సాధ్యం కాదు అనే విషయం కూడా తెలుసు, కాబట్టి ఈ విషయాలు నీకు కూడా తెలిసాయి, కాబట్టి ఇప్పుడు అర్జునుడికి నచ్చనటువంటి పని ఏది చేయకు నువ్వు. జోదం అవ్వచ్చు, అది శస్త్రయుద్ధం అవ్వచ్చు, దుర్భాషం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా అర్జునుడికి నచ్చని పని చేయకు, అందువలన పరుషంగా మాట్లాడకు, అలా జరిగితే కనుక మీకు అతనితో యుద్ధం చేయవలసి వస్తుంది, కాబట్టి కుమార అర్జునుడితో స్నేహంతో వర్తించవయ్యా, అర్జునుడితో సత్సంబంధం ఉన్నటువంటి మనిషి ముల్లోకాల్లోనూ ఎవ్వడు ఏమీ చేయలేడు వాడిని, ఎందుకంటే అర్జునుడి యొక్క స్నేహం అనేటువంటి కవచం ఉంది చూసావా, అతడి ప్రాణాలను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది, అందువలన అర్జునుడితో ఎప్పుడు స్నేహంగా మెలుగుతూ ఉండవయ్యా నువ్వు, అంతేకాని అర్జునుడికి విప్రియం చెయ్యాలి అని మటుకు ఎప్పుడు అనుకోకు అని చెప్పాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, జూతే పార్థస్య కౌరవ్య మాయయా నికృతి కృత తస్మాద్ధితం జహి సదా త్వన్యోపాయేన నో భవేత్. జోదంలో మేము అర్జునుడి విషయంలో చాలా కపటంగా ప్రవర్తించామయ్యప్పుడు, అందువలన కాబట్టి మరో ఉపాయంతో వాళ్ళని చంపగలిగితే కనుక మాకు హితం చేకూరుతుంది, ఇప్పుడు మనం జోదంలో ఒక విధమైన పరాభవం జరిగింది విషయం తెలుసు కదా నీకు అని చెప్పాడు. అప్పటికప్పుడు ధృతరాష్ట్రుడు అందువల్ల ఏదో రకంగా వాళ్ళని మనం జయించగలిగేటువంటి ఉపాయం ఉండాలి మన దగ్గర అని అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఉపాయశ్చ న కర్తవ్య పాండవాన్ ప్రతి భారత పార్థాన్ ప్రతి పురావత్స బహు ఉపాయా కృతాస్త్వయా తానుపాయాన్ హి కౌంతేయా బహుశో వ్యతిచక్రము తస్మాద్హితం జీవితాయ నక్కులస్య జనస్య చ తం చికీర్షసి చేత్ వత్స సమితః సహ బాంధవః సభ్రాతృకస్త్వం పార్థేన నిత్యం స్నేహేన వర్తయ. ఓ దుర్యోధన, పాండవుల విషయంలో ఎటువంటి ఉపాయాన్ని ప్రయోగించకూడదు, ఇంత క్రితం ఎన్నో ఉపాయాల్ని నువ్వు ఇలాగే ప్రయోగించావు, విఫలమయ్యావు, అందువలన ఆ ఉపాయాలన్నింటినీ కూడా పాండవులు అతిక్రమించారు తప్ప దేంట్లోనూ కూడా పాండవులు ఏ విధంగానూ ఇబ్బంది పడలేదు, కాబట్టి మన వంశం కానీ మన పరిజనం కానీ జీవించి ఉండాలంటే నువ్వు నీ సోదరులు మిత్రులు బంధువులు కూడా అర్జునుడితో నిత్యం స్నేహంతో ఉండాలి, అలా ఉంటే కనుక మనకు ఆనందంగా ఉంటుంది అని చెప్పాడు. అనేప్పటికీ అప్పుడు
వా ధృతరాష్ట్ర వచశ్రుత్వా రాజా దుర్యోధనస్తదా చింతయత్వా ముహూర్తంతో విధినా చోదితో బ్రవీత్. ఆ ధృతరాష్ట్రుడి యొక్క మాటలు విన్నాడు దుర్యోధనుడు. విన్నటువంటి దుర్యోధనుడు కొద్దిసేపు ఆలోచించాడు. ఆలోచించి విధి ప్రేరణ చేత ఈ విధంగా అన్నాడంటే, విధి రాసినటువంటి రాతను ఎవరు కూడా పరిమాష్టం నైవ శక్యతే అంటారు, ఎవరు కూడా దాన్ని అతిక్రమించలేరు. అందువలన ఆ వీళ్ళ యొక్క నాశనం జరగవలసి ఉంది. అందువలన జరగవలసి ఉంది అని అంటే కనుక దానికి తగినటువంటి విధంగా ఎప్పుడూ కూడా దుర్బుద్ధి అనేటువంటిది మనిషిలో ఆ విధంగా వచ్చి ఆ ప్రేరణ అనేటువంటిది చేస్తూనే ఉంటుంది. దాంతో ఆ దుర్యోధనుడు అంటున్నాడు, నత్వయేదం శృతం రాజన్ యజ్జగాద బృహస్పతి శక్రస్య నీతిం ప్రవదన్ విద్వాన్ దేవపురోహిత. దుర్యోధనుడు చెప్తున్నాడు, రాజా, పండితుడు దేవపురోహితుడైనటువంటి బృహస్పతి ఇంద్రుడికి నీతిని ఉపదేశిస్తూ అన్నటువంటి మాట నువ్వు వినలేదా? అసలా సర్వోపాయే నిహంతవ్యా శత్రవ శత్రుసూదన పురాద్యుద్ధాత్ బలాద్వాపి ప్రకుర్వంతి తవాహితం. ఓ శత్రుసూదన, మనకి కీడు చేసేటువంటి శత్రువుల్ని ఎప్పుడూ కూడా యుద్ధం చేసైనా సరే, లేకపోతే యుద్ధాన్ని విరమించైనా కానీ సర్వోపాయాలతోటి వాళ్ళని సంహరించాలి. శత్రుశేషం ఉంటే కనుక ఎప్పుడూ ప్రమాదమే అని ఆ బృహస్పతి ఇంద్రుడికి చెప్పాడయ్యా. తేవయం పాండవధనే సర్వాన్ సంపూజ్య పార్థివాన్ యది తాన్ యోధయిష్యామః కిం వై న పరిహాస్యతి. మేం పాండవుల ధనంతో రాజులందరినీ సత్కరించి పాండవులతోటి యుద్ధం చేస్తే మనకు నగుబాటు ఏముంటుందయ్యా? అహీన్ ఆసీ విషాన్ క్రుద్ధాన్ నాసాయ సముపస్థితాన్ కృత్వా కంఠే చ పృష్ఠే చ కహ సముస్రష్టుమర్హతి. మనల్ని కాటు వేయడానికి వచ్చినటువంటి క్రూర సర్పాలను మెడలోనో వీపు మీదనో ధరించి అలాగే ఎవడు వదిలేస్తాడు? ఆ సర్పాలు ఎప్పటికైనా మనని కాటు వేస్తానే ఉంటాయి. అందువల్ల ఆ శత్రుశేషం ఉంది అంటే మనకి ఎప్పుడు కూడా కంటి మీద కునుకుండదు. ఆత్మశస్త్ర రథగత కుపితాస్తాత పాండవా నిశ్శేషం నక్కరిష్యంతే క్రుద్ధాహ్యాసి విషాయివా. నువ్వు వాళ్ళందరినీ కూడా చక్కగా అన్నీ తీసుకుని వెళ్ళండి అయ్యా అని వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చావు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారయ్యా? పాండవులందరూ కూడా కోపించి శస్త్రాలు ధరించి రథాలని ఎక్కి కుపితమైనటువంటి సర్పాల్లాగా మనల్ని నిశ్శేషంగా చంపేస్తారు, అందులో ఏమీ సందేహం లేదు. వాళ్ళంత క్రోధంగానే వెళ్ళారు. సన్నద్ధో హ్యర్జునో యాతి విధృత్య పరమేషుధి గాంధీవం ముహురాదత్తే నిస్వసంస్థ నిరీక్షతే గదాం గుర్వీం సముద్యమ్య త్వరితశ్చ వృకోదర స్వరథం యోధయత్వాసు నిర్యాత ఇది నశ్రుతం. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారంటే, అర్జునుడు కవచాన్ని ధరించి 2 అమ్ముల పొదలను తగిలించుకుని మాటి మాటికి గాంధీవాన్ని ధరించి నిట్టూర్పులు విడుస్తూ వెళ్ళాడు, చూస్తూ వెళ్ళేట అటు ఇటును. అలాగే భీముడు పెద్ద గదను చేత్తో పట్టుకుని వేగంగా తన రథాన్ని ఎక్కి గబగబా వెళ్ళాట. ఆ వాళ్ళు వెళ్ళినటువంటి విధానాన్ని మేము విన్నాము. నకుల ఖడ్గమాదాయ చర్మచాప్యర్ధచంద్రవత్సహ దేవశ్చ రాజా చక్రురాకారమింగితై. అలాగే నకులుడు అర్ధచంద్రాకారంలో ఉన్న డాలును కత్తిని తీసుకుని వెళ్ళట. సహదేవుడు యుధిష్ఠిరుడు కూడా వాళ్ళు చేయదలిచినటువంటి పనిని సూచిస్తూ వెళ్ళారట. తే త్వాస్థాయ రథాన్ సర్వే బహుశస్త్ర పరిచ్ఛదాన్ అభిఘ్నంతో రథవ్రతాన్ సేనాయోగాయ నిర్యయు. వాళ్ళంతా శస్త్రాలు మొదలైనటువంటి సామగ్రితో నిండినటువంటి రథాన్నెక్కి శత్రుపక్ష రధికులను సంహరించడానికి సేనను సమకూర్చడానికి వెళ్ళారు. ఊరికే వెళ్ళారు అనుకుంటున్నావు నువ్వు. నక్షంస్యంతే తథాస్మాభి జాతు విప్రకృతాహితే ద్రౌపద్యాశ్చ పరిక్లేశం కస్తేషా క్షంతుమర్హతి. మనం వాళ్ళని పరాభవించడం మామూలుగా పరాభవించలేదు. ద్రౌపదికి చేసినటువంటి పరాభవాన్ని సహిస్తూ వాళ్ళు ఎలా ఉంటారనుకుంటున్నావయ్యా నువ్వు? దాన్ని వాళ్ళు ఎప్పుడూ క్షమించరు. ద్రౌపది పడినటువంటి కష్టాలకు సహించి వాళ్ళు ఎవడు ఊరికే ఉంటాడనుకుంటున్నావు? తప్పనిసరిగా వాళ్ళు ప్రతిక్రియ చేస్తారు. పునర్దివ్యామ భద్రంతే వనవాసాయ పాండవై ఏవమేతాన్ వశే కర్తుం శిక్షామ పురుషర్షభ. అందువలన నీకు మేలు జరుగుతుంది. నేను ఒక్క కోరిక కోరతాను, ఆ కోరికను నువ్వు అంగీకరించు. వనవాసాన్ని పందెంగా పెట్టి మళ్ళా జోదం ఆడతాము. ఈ రీతిగా మాత్రమే వాళ్ళని మేము లొంగదేసుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాము. తేవా 12 వర్షాణి వయం వా జ్యోత నిర్జిత ప్రవిషేమ మహారణ్యం అజనై ప్రతివాసితా. జోదంలో ఓడిపోతే వాళ్ళైనా మేమైనా సరే 12 సంవత్సరాల మృగచర్మాలు ధరించి వనంలో నివసించాలి అనేటువంటి ఒక పందెం పెట్టుకుంటాం. అలా నివసిస్తాం కూడా.
త్రయోదశంచ సజనే అజ్ఞాత పరివత్సరం జ్ఞాతాశ్చ పునరన్యాని వనే వర్షాణి ద్వాదశ నివసేమ వయం తేవా తథా జ్యోతం ప్రవర్తతాం మక్షానుప్త్వా పునర్జ్యోతం ఇదం కుర్వంతు పాండవాః. 13వ సంవత్సరం మటుకు జనాల మధ్యన ఉంటూ అజ్ఞాతంగా గడపాలి. ఆ అజ్ఞాతవాసం కనుక భంగమైతే మళ్ళా 12 సంవత్సరాలు అరణ్యంలో నివసిస్తాము. వాళ్ళైనా మేమైనా సరే ఈ పందెంతో ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈ విధంగా 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. 1 సంవత్సరం జనాల్లోనే నివసిస్తూ అజ్ఞాతంగా ఉండాలి. ఆ అజ్ఞాతవాసం కనుక భంగమైందా మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. ఇలాగా మేము ఓడిపోతే మేము చేస్తాం, వాళ్ళు ఓడిపోతే కనుక వాళ్ళు చెయ్యాలి. ఇటువంటి పందెంతో మేము వాళ్ళతోటి జోదమాడతామయ్యా. ఆ పాండవులు పాచికలు వేసి మళ్ళా జోదమాడాలి. ఏ తత్కృత్యతమం రాజన్ అస్మాకం భరతర్షభాయం మిశకు నిర్వేదాస విద్యాం అక్ష సంపదం. భరతర్షభ ఇదే మనకు సర్వోత్తమమైనటువంటి కర్తవ్యం. ఈ శకుని అక్ష విద్యలో ఆరితేరినటువంటి వాడు కాబట్టి ఈ ప్రకారంగా మనం మళ్ళీ జోదమాడితే కనుక మనకు శత్రువుల వలన ఏ విధమైనటువంటి భయము ఉండదు, అంతేకాకుండా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము అని మళ్ళీ దుర్యోధనుడు మళ్ళీ వాళ్ళని జోదానికి ఆహ్వానించాలని తండ్రిని ఒప్పిస్తున్నాడు. దృఢమూలా వయం రాజ్యే మిత్రాన్ని పరిగృహ్య చ సారవద్విపులం సైన్యం సత్కృత్య చ దురాసదం. మనం మిత్రుల్ని సమకూర్చుకుని బలసాలు ఎదిరింపలేనటువంటి వాళ్ళైన సైనికులను బాగా సత్కరిస్తూ ఈ 12 సంవత్సరాల్లో రాజ్యాన్ని గట్టి చేసుకుందాం, చక్కటి సేనని అంతటినీ పెంచుకుని. ఒకవేళ మనకు వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసము 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి ఒకవేళ యుద్ధానికి వచ్చారనుకుందాం. ఈ సమయంలో మనము చక్కగా సేనను సిద్ధం చేసుకుని వాళ్ళతోటి తగిన విధంగా యుద్ధం చేయడానికి తగినటువంటి విధంగా మనము అనుకూలంగా తయారవడానికి తగిన సమయం ఉంటుందయ్యా. తేచ త్రయోదశం వర్షం పారయిష్యంతి చేద్వ్రతం జేష్యామస్తాన్ వయం రాజన్ రోచతాం తే పరంతప. ఓ పరంతప, వాళ్ళు 13వ సంవత్సరాన్ని కూడా గడిపి ప్రతిజ్ఞను పూర్తి చేస్తే వాళ్ళని యుద్ధంలో ఓడిద్దాము. ఇది మీకు నచ్చుతోందా? ఈ విధంగా మటుకు మీరు అంగీకరించాలి అని ఆ ధృతరాష్ట్రుణ్ణి పట్టుబట్టాడు దుర్యోధనుడు. తోర్ణం ప్రత్యానయ స్వైతాన్ కామం యద్భగతానపి ఆగచ్చంతు పునర్జ్యోతం ఇదం కుర్వంతు పాండవాః. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆ పాండవులు ఎంత దూరం వెళ్ళి ఉన్నా సరే వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిపించండి, వాళ్ళు వచ్చి ఈ కొత్త పందెంతో జోదమాడాలి అని అన్నాడు. అనేటప్పటికీ తతో ద్రోణ సోమదత్త బాహ్లీకశ్చైవ గౌతమః విదురో ద్రోణపుత్రశ్చ వైశ్యపుత్ర ఆశ్చ వీర్యవాన్ భూరిశ్రవాశాంతనవః వికర్ణశ్చ మహారథః మాద్యోతమిత్య భాషంత శిమోస్పీతి చ సర్వశః. అప్పుడు ద్రోణుడు, అలాగే సోమదత్తుడు, బాహ్లీకుడు, కృపాచార్యుడు, విదురుడు, అశ్వత్థామ, యుయుస్సుడు, భూరిశ్రవుడు, భీష్ముడు, అలాగే మహారథి అయినటువంటి వికర్ణుడు కూడా మళ్ళీ ఇప్పుడు జోదం వద్దయ్యా, ఇప్పుడే సద్దుమడిగింది, ఎవరు తిన్న వాళ్ళము హాయిగా ఉన్నాము, మళ్ళీ జోదం అంటూ ఇలాంటివి పెట్టద్దు, ప్రశాంతంగా హాయిగా సాగనివ్వండి, మళ్ళీ ఈ కార్యక్రమం పెట్టకండి అని వాళ్ళందరూ కూడా చెప్పారు. అకామానాం చ సర్వేషాం సుహృదాం అర్ధదర్శినాం అకరోత్ పాండవ ఆహ్వానం ధృతరాష్ట్రసుత ప్రియ. కానీ ఈ విధంగా భవిష్యత్తును భావింపగలిగినటువంటి త్రికాలవేత్తలైనటువంటి పెద్దలందరూ కూడా ఇది మంచిది కాదు అని చెప్పినప్పటికీ కూడా పుత్రప్రేమతో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు ఆ మాటల్ని వినలేకపోయాడు. అందువలన మళ్ళీ పాండవుల్ని పిలవడానికి ఆయన ఆదేశించాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి అనుజ్యోతపర్వణి యుధిష్ఠిర ప్రత్యానయనే చతుస్సప్తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో అనుజ్యోత పర్వం అంటే జ్యోతాన్ని అనుసరించి మళ్ళీ జోదమాడమాట. అనుజ్యోత పర్వం అనే ఉపపర్వంలో యుధిష్ఠిర ప్రత్యానయనము, యుధిష్ఠిరుని తీసుకురావడం అనేటువంటి 74వ అధ్యాయం పూర్తయింది. 75వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు జనమేజయుడికి ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా జరిగిన వృత్తాంతాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. అథాబ్రవీన్ మహారాజా ధృతరాష్ట్రం జనేశ్వరం పుత్ర హార్దాత్ ధర్మయుక్తాం గాంధారీ శోకకర్షిత. ఈ విషయాలన్నీ పక్కనే ఉంది పాపం పట్టమహిషి గాంధారి, ఆమె వింటోంది. ఆ విని
ఆ రాబోయేటువంటి అరిష్టాన్ని శంకించినటువంటిదే ధర్మపరాయణమైనటువంటి గాంధారి పుత్ర స్నేహం వలన ఏర్పడినటువంటి శోకంతో భీతిల్లి ధృతరాష్ట్ర మహారాజుతో ఈ విధంగా అందిట. జాతే దుర్యోధనే క్షత్తా మహామతిరభాషత నీయతాం పరలోకాయ సాధ్వయం కులపాంశన. దుర్యోధనుడు పుట్టగానే మహామతి అయినటువంటి విదురుడు చెప్పాడు, వీడు వంశనాశకుడమ్మా, నువ్వు వీడిని వదిలిపెట్టడం అనేటువంటిది మీ వంశానికి చాలా మంచిది, నీ కొడుకు అని అనుకోకు అని విదురుడు ఆనాడే చెప్పాడు. వ్యనదజ్జాతమాత్రో హి గోమాయురివ భారత అంతో నూనం కులస్యాస్య కురవస్తన్ నిబోధత. ఇతడు పుట్టిన వెంటనే నక్కలా అరిచాడు. వీడు ఇలా నక్కలా అరిచాడు అంటే అర్థం ఏంటంటే వంశాన్ని నశింపజేసేటువంటి వాడనే అర్థము. అందువలన మీరందరూ కూడా ఇది గ్రహించాలి, అందువలన వీడిని విడిచిపెట్టడం మంచిదమ్మా అని చెప్పాడు. మా నిమజ్జీహి స్వదోషేణ మహాప్సుత్వం హి భారత మా బాలానాం అశిష్టానాం అభిమంస్తామతిం ప్రభో. వీడు పుట్టగానే తన యొక్క దోషంతో ఈ వంశాన్ని సముద్రంలో కలపకండి ప్రభు, దుర్మార్గులైనటువంటి ఈ బాలకుల మాటల్ని మీరు మన్నించకండి. ధృతరాష్ట్రుడితో చెప్తాను, ఎంత మాత్రమో వీళ్ళు వాళ్ళ మాటల్ని బట్టి మీరు ఇలా చెయ్యకండి అని చెబుతోంది. మా కులస్య క్షయే ఘోరే కారణం త్వం భవిష్యసి బద్ధం సేతుం కోను భింజాన్ దమేచ్ఛాంతం చ పావకం శమే స్థితాన్ కోను పార్థాన్ కోపయేద్ భరతర్షభ స్మరంతం త్వాం అజామీఢ స్మారయిష్యామ్యహం పునః. ఓ అజామీఢ, భరతర్షభ, ఈ వంశ వినాశానికి మీరు కారణం కాకండి. కట్టిన వంతెన్ని ఎవడైనా కూలుస్తాడా? ఇప్పుడే మీరు చక్కగా మంచి మాటలు చెప్పి మొత్తం అంతా కూడా సంధానపరిచి వాళ్ళ దగ్గరికి పంపించారు, మీరు ఇక్కడ హాయిగా ఉండండి అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళని తిరిగి రప్పించడం అనేటువంటిది ఆరిపోయినటువంటి నిప్పును మళ్ళీ దాన్ని పునరుజ్జీవనం చేయడం లాంటిది. అందువల్ల శాంతించినటువంటి ఆ కౌంతేయులను మళ్ళా రెచ్చగొట్టడం ఎందుకు? నీకు తెలవందేం లేదు, గుర్తుంది కూడాను, అయినా నేను మళ్ళా గుర్తు చేస్తున్నానయ్యా అని గాంధారి తన భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడికి చెబుతోంది. శాస్త్రం నశాస్తి దుర్బుద్ధిం శ్రేయసే చేతరాయ చ నవై వృద్ధో బాలమతి భవేత్ రాజన్ కథంచన. రాజా, దుర్బుద్ధికి శాస్త్రం మంచి కానీ చెడు కానీ నేర్పలేదు. ఎందుకంటే వాడు దుష్టమైన బుద్ధితో ఉంటాడు, వాడు మూర్ఖుడు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అంటారు. ఎందుకంటే మూర్ఖంతంతో ఉండిపోయేటువంటి వాడికి ఎన్ని మంచి మాటలు చెప్పినప్పటికీ కూడా వాడికి హితం అనేటువంటిది వాడికి ఎంతసేపు వంటపట్టదు. అందువలన దుర్బుద్ధి అయినటువంటి వాడికి శాస్త్రం మంచి చెప్పలేదు, చెడు చెప్పలేదు. మందమతి అయినటువంటి బాలుడు వృద్ధుల వలె వివేకవంతుడు కూడా కాలేడు. త్వన్నేత్రాః సంతు తే పుత్రాః మాత్వాం దీర్ఘా ప్రహాశిషు తస్మాదయం మద్వచనాత్ త్యజ్యతాం కులపాంశనః. మీ పుత్రుల్ని మీరే నడిపించాలి, లేకపోతే వాళ్ళు హద్దుల్ని అతిక్రమిస్తారు, భంగపడి బెదిరిపోయి తమని వీడిపోతారు. నా మాట విని వంశనాశకుడైన వీడిని వదిలివేయండి. తథాతే నకృతం రాజన్ పుత్రసేహ అన్నరాధిప తస్య ప్రాప్తం ఫలం విద్ధి కులాంతకరణాయత్. అలా కాకుండా పుత్ర స్నేహం కారణంగా ఈ దుర్యోధనుడు చెప్పిన మాటే కనుక వింటే కనుక మీరు ఇప్పటి వరకు కూడా చేయవలసినటువంటి పని చేయలేదు. ఎందుకంటే పుత్రుడి మీద మమకారంతో, ప్రేమతోటి వీళ్ళే వర్ధిల్లాలి అనేటువంటి కోరికతోటి దాని ఫలితము ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఏకంగా వంశమే నాశనం కావాల్సి వస్తుంది. అందువలన జాగ్రత్తగా ఆలోచన చేయండి. శమేన ధర్మేణ నయేన యుక్త మాతే బుద్ధి సాస్తుతే మా ప్రమాదీ ప్రధ్వంసిని క్రూర సమాహిత శ్రీ మృదు ప్రౌఢా గచ్చది పుత్రపౌత్రాన్. శాంతి, ధర్మము, నీతి వీటితో కలిపినటువంటి మీ బుద్ధిని అలాగే ఉంచుకోండి. అంతేకాని ఏమాత్రం పక్కకు తొలగించకండి, పొరపాట్లు చెయ్యకండి. క్రౌర్యంతో సాధించినటువంటి సంపద ఎప్పుడూ కూడా వినాశహేతు అవుతుంది. ఇప్పుడు తన క్రూరత్వంతో సంపదను సాధించాలనుకుంటున్నాడు. మార్ధవంతో కూడి ప్రౌఢిమతో సాధించినటువంటి లక్ష్మి ఏదైతే ఉంటుందో అదే పౌత్ర పరంపరగా కొనసాగుతుంది. లేకపోతే కనుక ఇలాగ క్రౌర్యంతో సంపాదించినటువంటి సంపద
మన దగ్గర నిలుస్తుంది అని ఎప్పటికీ అనుకోకూడదు. మనకే వినాశాన్ని కలిగిస్తుంది అది. అథాబ్రవీన్ మహారాజ గాంధారీం ధర్మదర్శినీం అంతఃకామం కులస్యాస్తు నశక్నోమి నివారితుం. ఈ విధంగా గాంధారి చెప్పింది, చాలా మంచి మాటలు చెప్పింది ధృతరాష్ట్రుడికి. కానీ ఆ ధర్మదర్శిని ఆమె, అందువలన అలా చెప్పింది. ఆ చెప్పినటువంటి గాంధారితో ధృతరాష్ట్ర మహారాజు ఏ విధంగా అంటున్నాడు, ఈ వంశము నాశనమైపోయినప్పటికీ కూడా నేను దుర్యోధనుడిని వారించలేనమ్మా అని చెప్పాడు. అంటే పుత్ర ప్రేమ అటువంటిది మాట. అందువల్ల నా కొడుకుని నేను వారించలేను, వంశం నాశనం అయిపోతే పోవాలంతే తప్ప ఇంక నేనేమి అతన్ని వారించలేను అని చెప్పాడు. యథేచ్ఛంతి తథైవాస్తు ప్రత్యాగచ్చంతు పాండవా పునర్జ్యోతం చ కుర్వంతు మామకా పాండవై సహా. వీళ్ళు కోరుకున్నట్టే జరగని, పాండవులు తిరిగి రావాల్సిందే, నా కుమారులు ఆ పాండవులతో మళ్ళా జోదం ఆడవలసిందే అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి అనుజ్యోత పర్వణి గాంధారీ వాక్యే 5-7తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో అనుజ్యోత పర్వం అనే ఉపపర్వంలో గాంధారీ వాక్యం అనేటువంటి 75వ అధ్యాయమైంది. 76వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు ఈ వృత్తాంతం అంతా కూడా. తతో వ్యధ్వగతం పార్థ ప్రాతికామి యుధిష్ఠిరం ఉవాచ వచనాద్ రాజ్ఞ ధృతరాష్ట్రస్య ధీమతః. మళ్ళీ ప్రాతికామిని పంపించాడు. అతను వేగంగా, చాలా వేగంగా వెళ్ళి దారిలోనే ఆ ధృతరాష్ట్రుడిని, చాలా దూరం వెళ్ళారు వాళ్ళు, అప్పటికే దూరం వెళ్ళిపోయినటువంటి యుధిష్ఠిరుడిని ఆ ధీమంతుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఆదేశం మేరకు ప్రాతికామి సమీపించి ఆయనతోటి ఈ విధంగా చెప్పేట. ఉపాస్తీర్ణా సభారాజన్ అక్షాన్ ఉప్త్వా యుధిష్ఠిర ఏహి పాండవ దీప్యేతి పితా త్వాహేతి భారత. రాజా యుధిష్ఠిర, సభ మరలా సమాయత్తమై ఉంది, నీకోసం నిరీక్షిస్తోంది. తమ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు మిమ్మల్ని అందరినీ మళ్ళీ వచ్చి జోదమాడమని ఆదేశిస్తున్నాడు అని చెప్పాడు. అనేటప్పటికీ అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, ధాతుర్నియోగాద్భూతాన్ని ప్రాప్నువంతి శుభాశుభం నన్నివృష్టిస్తయోరస్తి దేవితవ్యం పునర్యది. యుధిష్ఠిరుడు అంటున్నాడు, ప్రాణులందరూ విధి ప్రేరణ అనుసరించి శుభాశుభాలన్నీ పొందుతూ ఉంటారు, వాటిని తప్పించే అవకాశం ఎవరికీ లేదు. మళ్ళా నేను జోదం ఆడవలసినటువంటి విధి ఉన్నట్టుంది, లేకపోతే ఆ ధృతరాష్ట్రుడు ఎందుకు కబురు చేస్తాడు, నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళవలసి వస్తుంది ఏమిటి అని అనుకుంటున్నాడు. అక్షజ్యూతే సమాహ్వానం నియోగా స్థవిరస్య చ జానన్నపి క్షయకరం నాతిక్రమితుముత్సహే. ఆ వృద్ధుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు యొక్క ఆదేశాన్ని అనుసరించి జోదానికి నేను వెళ్ళాలి. మళ్ళా అతడు ఆహ్వానించడం అనేటువంటిది ఈ వంశానికి వినాశకరమైనటువంటిది. అది తెలిసినప్పటికీ కూడా నేను దాన్ని అతిక్రమించలేను అని అనుకుంటున్నాడు. ఎందుకంటే అసంభవం హేమమయస్య జంతో, లేదా అసంభవే హేమమయస్య జంతో తథాపి రామో లులుభే మృగాయ ప్రాయ సమాసన్న పరాభవానాం ధియో విపర్యస్తతరా భవంతి. చాలా గొప్పదైనటువంటి మాట చెప్తున్నాడు. ఏమనంటే బంగారుమయమైనటువంటి లేడి అనేటువంటిది ఎక్కడ ఉండదు. సాధారణంగా చైతన్యంతో కూడినటువంటి ఒక సువర్ణమయమైనటువంటి లేడి అక్కడ ఉంది. రామా నాకు అది కావాలి అని పాపం సీతాదేవి కోరింది. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు ఏమైనా తక్కువవాడా? సమస్త వేదాంగ శాస్త్రాలన్నీ చదువుకునేటువంటి వాడు, ధీమంతుడైనటువంటి వాడు, జ్ఞానమయమైనటువంటి వాడు. అమ్మా, బంగారుమయమైనటువంటి లేడి ఎక్కడ ఉంటుందమ్మా అని అన్నాడా? అనలేదు. బంగారుమయమైనటువంటి జంతువు, సువర్ణమయమైనటువంటి జంతువు అనేటువంటిది అసంభవము అని తెలిసి కూడా రాముడు ఏం చేశాడు? బంగారు లేడి కోసం వెంటపడ్డాడు. వెంటబడితే ఏమైంది? మొత్తం సీతాదేవినే రావణాసురుడు ఎత్తుకుపోవడానికి అది కారణభూతమైంది. అందువలన ప్రాయ సమాపన్న పరాభవానాం ధియో విపర్యస్తతరా భవంతి అని. అంటే వినాశకాలం వస్తే మన బుద్ధే విపరీతంగా ఉంటుంది, ఎంత ధీమంతులకైనా. అలాగా అంతటి శ్రీరామచంద్రుడు కూడా మృగం కోసం వెంటబడ్డాడు కదా. పతనమో పరాభవం సంభవించినప్పుడు ఎవడి బుద్ధి అయినా దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తుంది. అలాగా ఇప్పుడు ఇది మళ్ళీ ఆ ధృతరాష్ట్రుడు నన్ను జోదానికి పిలుస్తున్నాడంటే గొప్ప ఏదో వంశక్షయం జరగవలసిందే, దాన్ని ఎవడు కూడా అతిక్రమించలేడు. ఇతి బ్రువన్ నివృతే భ్రాతృభి సహ పాండవ జానంచ శకునిర్మాయాన్ పార్థో జ్యోతమియాత్ పునః. ఆ విధంగా పలుకుతూ యుధిష్ఠిరుడు సోదరులతో సహా మళ్ళీ వెనుదిరిగాడు. శకుని మాయ తెలిసి కూడా మరలా జోదం ఆడడానికి వెళ్ళాడు.
వివిశుస్తే సభాం తాం తు పునరేవ మహారథాః వ్యథయంతి స్మ చేతాంసి సుహృదాం భరతర్షభాః యథోపజోషమాసీనాః పునర్జ్యోత ప్రవృత్తయే సర్వలోక వినాశాయ దేవలోపనిపీడితాః. మళ్ళీ ఆ భరత శ్రేష్ఠులైనటువంటి మహారథులంతా ఆ సభలో ప్రవేశించారు. అది చూసి అందరి యొక్క మనస్సులు కూడా కలతపడ్డాయట. ప్రారబ్ధానికి వసులైనటువంటి కుంతి కుమారులు సర్వలోక వినాశహేతువైనటువంటి జోదం ఆడడానికి మళ్ళీ తిరిగి వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు కదా అని వాళ్ళందరూ కూడా మనస్సుల్లో ఖేదాన్ని దిగముంగుకుంటూ అలాగే కూర్చున్నారట. అందువల్ల అంటే ఏదో జరగబోయేటువంటి ఒక గొప్ప వినాశానికి ఇది హేతువు కాబోతోంది అని మనస్సులో అనుకున్నటువంటి వాళ్ళై అలాగా నిర్నిమిత్తంగా చూస్తూ ఉన్నారు అని చెబుతూ స్వస్తి.